మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకిచ్చిన బోధనలు. కథోలిక శ్రీ సభ సత్యోపదేశంలో సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 266లో మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఏమని బోధిస్తుందో చూడండి. కథోలిక విశ్వాసం ఇది ఏంటది? త్రిత్వైకంలో ఒకే దేవుణ్ణి అఖండతలో త్రిత్వాన్ని ఆరాధిస్తాం. వ్యక్తులను కలపకుండా, సత్యాన్ని విభజింపకుండా పూజిస్తాం. ఎందుకంటే తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు మరో వ్యక్తి, పవిత్రాత్మ ఇంకో వ్యక్తి. కానీ తండ్రి, కుమారుని, పవిత్రాత్మలోని దైవాంశ ఒక్కటే. వాళ్ళ తేజస్సు సమానం, వాళ్ళ వైభవం సహా శాశ్వతం అని. దేవుడి మహిమ ఒకటే, దేవుడి రూపం ఒకటే, దేవుడి తత్వం ఒకటే, దేవుడి తేజస్సు ఒకటే, స్వభావం ఒకటే. కానీ పేరుకే మరో వ్యక్తి అని మనము పలుకుతూ ఉన్నాము. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ పారాగ్రాఫ్ 266లో మనకి అందిస్తూ ఉంది మన చరిత్ర, మన శ్రీ సభ. అదేవిధంగా 234 ఒకసారి చూడండి. పరమ అంటే సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ పారాగ్రాఫ్ 234 ఒకసారి చూస్తే, పరమ పవిత్ర త్రిత్వం ఒక నిగూఢ సత్యం. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి కేంద్ర బిందువు ఇది. దేవుని సత్యానికి సంబంధించిన మర్మం ఇది. చూడండి, ఇంకా ఇంతకన్నా గొప్ప వాక్యం ఇంకేం కావాలి మనకి? ఇది పరమ సత్యము, పరమ రహస్యము. ఇది ఇప్పటికీ కూడా అంతుపట్టని ఆలోచన, నిగూఢమైన రహస్యము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే అని నిరూపించంటే నిరూపించలేము. లేదంటే వేరే వేరే వ్యక్తులు అంటే మాటలకి మనం చెప్పగలుగుతాము. కానీ పరిశుద్ధమైన గ్రంథానికి మించిన బియాండ్ కదా మన దేవుడు. దేవుడి గ్రంథము పరిశుద్ధమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తాడు. కానీ ప్రతి వాక్యంలో కూడా ఉన్న నిగూఢ రహస్యం మనకి ఎలా అర్థం అవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. అంత పరిశుద్ధంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మొత్తము మనకి సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనకి చెప్పాలి అంటే చెప్పలేడు. ఎందుకంటే మనం అంత పరిశుద్ధంగా జీవించట్లేము. అందుకే పవిత్రులైన, పరిశుద్ధులైన పునీతులు కూడా దేవుడికి లోబడ్డారు, కథోలిక శ్రీసభలో జీవించారు. కథోలిక శ్రీసభ తప్ప ఇంకా వేరే వర్గాలు కూడా ఏవి కూడా పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానం పొందుకోరు. యేసుప్రభువు యొక్క నామాన్ని జ్ఞానస్నానం పొందుకుంటారు. అదేవిధంగా పునీతుల్ని నమ్మరు, దివ్య జీవుల్ని నమ్మరు. పరలోక రాజ్యంలో మరి వారు మన కోసం ప్రార్థిస్తుంటారంటే నమ్మరు. మరి యేసుప్రభువు వారి పరలోక రాజ్యంలో ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపన కర్తవనే అని పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది కదా. ఇదెందుకు నమ్ముతున్నాము? మరి దేవుడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నప్పుడు యేసుప్రభువు వారి లాగానే మనం కూడా పరలోక రాజ్యంలో ఉంటామని అర్థం కదా. ఇదిగో నేను వెళ్తున్నాను, నేను అక్కడ నా తండ్రి యొక్క స్థలంలో చాలా గృహాలు ఉన్నాయి, నేను మీకు ఏర్పరుస్తానని ఎందుకు చెప్పాడు యేసుప్రభువు వారు? ఇది సత్యము. అండ్ అదేవిధంగా మనకి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి పారాగ్రాఫ్ 233 ఒకసారి చూడండి. పితాపుత్ర పవిత్రాత్మ నామమున క్రైస్తవులు బాప్తిస్మా సంస్కారం ఆచరిస్తారు, కానీ వారి నామముల కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, సర్వశక్తిమంతుడైన తండ్రి, అతని ఒకే ఒక కుమారుడు, పవిత్రాత్మ, వెరసి పరమ పవిత్ర త్రిత్వం. అంత సత్యోపదేశాన్ని మనకు అర్థం చేపిస్తున్నప్పటికీ కూడా కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభను ఎందుకు విడిచిపెడుతున్నాం మనం చాలా మంది మనలో? కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, పితాపుత్ర పవిత్రాత్మ నామమున క్రైస్తవులు జ్ఞానస్నానం తీసుకోవడమే ఒక సంస్కారం. ఆచరించడం, మాట్లాడడం కాదు, ఆచరించాలి. క్రియారూపకంలో దాన్ని చెయ్యాలి. ఇది చేయకపోతే త్రిత్వైక సర్వేశ్వరుడు బాధపడతాడు. ఈ యొక్క పరమ పవిత్రమైన త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ పండుగ సందర్భముగా మనమందరము కూడా త్రిత్వైక నామమున జ్ఞానస్నానం పొందుకుంటే ఆ దేవాది దేవుడికి మహిమ చేకూర్చిన వారం అవుతాము. 7 సంపూర్ణమైన దివ్య సంస్కరణలో మొట్టమొదటిది జ్ఞానస్నానం, బప్తిస్మం. దీన్ని పొందుకున్నప్పుడైనా మనం పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో తీసుకోకపోతే మిగిలిన 6 దివ్య సంస్కరణలు మనం ఎలా సంపూర్ణముగా ఆచరిస్తాం? ప్రియమైన బిడ్డ, ఆచరించలేము. అది అసంపూర్ణం అవుతుంది. అదేవిధంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ సంపూర్ణమైన సంఘము. వర్గములు చీలిపోయినవి అలా కాదు మనం ఉండేది. సంపూర్ణమైన సత్యములో మనం ఉన్నాము, సంపూర్ణమైన యేసు ప్రభువులో మనం ఉన్నాము, సంపూర్ణమైన కథోలిక శ్రీ సభలో దేవుడి సంఘములో మనం ఉన్నాము.
కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూసాము, దర్శన గ్రంథంలో మనం చూసాము. ఇదిగో అక్కడున్న కోట్ల దేవదూతలు అంటున్నారు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు అని, త్రికాల స్థితుడు అని ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నారంటే, స్త్రీ కాల స్థితుడు, ముల్లోకాలకి అధిపతి, త్రిత్వైత్వం కలిగిన తండ్రి మన యేసు ప్రభు వారిలో మర్మాలు దాగి ఉన్న ఇప్పటికీ కూడా అంతు చిక్కని ఈ విషయాలు ఇవన్నీ కూడా పరమ సత్యాలు, పరమ రహస్యాలు. ఇది అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావము చే మనము నింపబడాలి. ఎందుకు ఎక్కడుంది ఆ వాక్యం అంటే కనుక చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునికి తెచ్చును. యేసుప్రభువు వారు మనకి ఏది చెప్తున్నారని అర్థం కావాలన్నా, తండ్రి దేవుడి యొక్క మహిమ నుండి ఏదైనా మనకు అర్థం కావాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే ఓదార్చువాడిని మనం అడగాలి. పవిత్రాత్మను మనం పొందుకుంటే సమస్త విషయములను మనకి బోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాతి దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇన్ని గొప్ప అద్భుతమైన విషయాలను ఆ దేవాతి దేవుడు మనకి రూఢీకరించారు, చెప్పాడు. ఎంతో అమూల్యమైన సంఘటనలు, కథోలిక శ్రీ సభలో ఉన్న పరమ సత్యాలను, అదేవిధంగా పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుని ఎంత అర్థం చేసుకుందామన్నా అది మానవ అవగాహనకి అతీతమైన శక్తి, అర్థము కాదు అనే సత్యాన్ని కూడా ఆ దేవాది దేవుడు ప్రకటించినందులకు ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు, నా నిండు వందనాలు తెలియజేస్తూ, అమ్మా మా మరియ తల్లి కథోలిక శ్రీ సభలో మదర్ ఆఫ్ చర్చ్, జూన్ నెల 9వ తారీఖున మదర్ ఆఫ్ చర్చ్ అమ్మ మరియ తల్లి కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభకి తల్లి అని క్రైస్తవుల మాతగా ప్రకటించున్నాడు ఆ దేవాతి దేవుడు. కాబట్టి అమ్మా నువ్వు మా కోసం ప్రార్థించు, చూస్తున్న నీ బిడ్డలందరి కోసం ప్రార్థించు. క్రైస్తవులందరూ ఒకే క్రీస్తు సంఘంలో, ఒకే క్రీస్తు శరీరంలో ఉండేలాగున మా కోసం ప్రార్థిస్తావని విశ్వసిస్తూ, అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, సకల పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, హతసాక్షుల వేద సాక్షుల మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, మా కావలసిన మనసులైన మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని, యేసు నామములో అడిగి పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, తండ్రి దేవుడి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతోనూ మీ కుటుంబములతోనూ ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. నాతోనూ నా కుటుంబంతోనూ ఉండునుగాక. ఆమేన్. God bless you all abundantly in the mighty name of Jesus. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.